హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు వండర్ఫుల్ బ్యాంకింగ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. చూసుకుంటే మనకు ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో జాబ్ సాధించాలి అనే ప్రతి ఒక్క అభ్యర్థికి కళ అయితే నెరవేరబోతుంది. ఎందుకంటే యాక్సిస్ బ్యాంక్ నుంచి మనకు వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ, అసిస్టెంట్ మేనేజర్గా మీరు జాబ్ చేసే అవకాశం. ఎందుకంటే వీళ్ళు యాక్సిస్ బ్యాంక్ యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మణిపాల్ యూనివర్సిటీతో టైఅప్ అయ్యి వచ్చేసి మనకు సెలెక్ట్ అయితే కనుక 6 months అయితే మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది మణిపాల్ యూనివర్సిటీ బెంగళూరులో. ఆ తర్వాత 3 months మీకు వచ్చేసి ఇంటర్న్షిప్ ఉంటుంది. దాని తర్వాత 3 months వచ్చేసి ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. జాబ్ కనుక సెలెక్ట్ అయితే మీకు 4.5 లక్షలతో స్టార్టింగ్ సాలరీ ఉంటుంది స్టూడెంట్స్. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది చాలా వరకు ఇలాంటి ప్రోగ్రామ్స్ గురించి. ఎందుకంటే నేను కూడా ఐసిఐసిఐ బ్యాంక్ పిఓ ప్రోగ్రాంలో ఇనిషియల్గా నా జాబ్ అలాగే నా కెరియర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు నేను ఒక గవర్నమెంట్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, ఒక ప్రైవేట్ బ్యాంక్లో పిఓగా జాయిన్ అయ్యి ప్రజెంట్ గవర్నమెంట్ బ్యాంక్లో ఎలా అసలు కెరియర్ అనేది అక్కడ దాకా ఎలా తీసుకెళ్ళనే దాని గురించి కూడా నేను రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ప్రతి ఒక్క అభ్యర్థి డిగ్రీ లేదా పీజీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్స్ ఇవి. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి మ్యాక్సిమం వీడియోని ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇంకా చిన్న రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ us గెట్ ఇన్ టు ద అఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. చూసుకుంటే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి యాక్సిస్ బ్యాంకర్స్ యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ అని రిలీజ్ అవ్వడం జరిగింది. వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 9 years అయింది ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి. 9,000 మెంబర్స్ని అయితే ఇప్పటివరకు అయితే వీళ్ళు యంగ్ బ్యాంకర్స్గా తీర్చిదిద్దడం జరిగింది. 6 months క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది స్టూడెంట్స్. అలాగే 3 months ఇంటర్న్షిప్ ఉంటుంది. దాని తర్వాత 3 months అయితే ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ద పార్టిసిపేట్ విల్ బి అవార్డెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఫ్రమ్ మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్. వచ్చేసి మీకు వచ్చేసి ఇది ఒక 1 year ప్రోగ్రామ్ ఉంటుంది స్టూడెంట్స్. ఎందుకంటే ఈ 1 year ప్రోగ్రాంలో మీకు ఒక బ్యాంకింగ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే రిటైర్డ్ గవర్నమెంట్ బ్యాంక్ మేనేజర్స్ అలాగే ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్స్ కానీ ఎస్జిఎం ఏజిఎంలు అందరూ వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత పోస్ట్ రిటైర్మెంట్ ఒక క్లాస్ రూమ్ ట్రైనింగ్లో మీ అందరికీ వాళ్ళ సర్వీస్లో చేసిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి వాళ్ళు రియల్ టైం ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. సో మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్కి వెళ్ళే ముందు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్లో మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి తెలియజేయడం జరుగుతుంది. వచ్చేసి మీ స్కిల్స్, యాటిట్యూడ్ కానీ సేల్స్ ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి ఒక కస్టమర్కి ఒక ప్రోడక్ట్ ఎలా అమ్మాలి అనే దాని గురించి కూడా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వచ్చేసి ఎవరు అప్లై చేయాలంటే కొన్ని చూసుకుంటే ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేయాలని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు. ఇండివిజువల్స్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చని క్లియర్గా చెప్తున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ జాయినింగ్ ఏ జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అని వాళ్ళు కూడా అప్లై చేయొచ్చని క్లియర్ చెప్తున్నారు స్టూడెంట్స్. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కనుక మీరు ఈ సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది స్టూడెంట్స్. ABYBPS support sl.com అని క్లియర్గా మెసేజ్ చేశారు. వీళ్ళకి మెయిల్ చేస్తే మీకు టెక్నికల్ గ్లిచెస్ ఏమైనా ఉంటే తీసేస్తారు. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి September 5th వరకు టైం ఉంది. వెంటనే ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. సో ప్రోగ్రామ్ ఫీచర్లో కనుక వెళ్ళిపోతే కనుక ఎలిజిబిలిటీ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ప్రోగ్రామ్ ఫీచర్ చూసుకుంటే మనకు ఇనిషియల్గా 3.29 lakhs అయితే మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే బ్యాంక్ కూడా మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. వచ్చేసి ఇది ఎడ్యుకేషన్ లోన్ కింద ఇవ్వడం జరుగుతుంది. వచ్చేసి దాని తర్వాత మీరు ఇమీడియట్గా మీకు 3 months 6 months అయితే క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత 3 months అయితే ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా. దాని తర్వాత 3 months ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉండబోతుంది స్టూడెంట్స్. వచ్చేసి మీకు ఇంటర్న్షిప్ అయిపోయిన ముందు వచ్చేసి 6 monthsలో వచ్చేసి మీకు 5,000 రూపీస్ అయితే స్టైఫండ్ ఇస్తారు. దాని తర్వాత మీకు 3 months వచ్చేసి 12,000 ఇస్తారు స్టూడెంట్స్ ఇంటర్న్షిప్లో. దాని తర్వాత మీకు అసిస్టెంట్ మేనేజర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు 4,54,000 శాలరీ అయితే గ్రాస్ సిటీసీఏ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 50% మార్క్స్తో ఫైనల్ ఇయర్ లేదంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ప్రొవైడెడ్ మీరు November 2021 వరకు మీరు మీ మెమోస్ అన్ని వీళ్ళకు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. గ్రాడ్యుయేషన్ డిగ్రీ 10+2+3 ఇస్ కంపల్సరీ అని క్లియర్గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్. దాంతోపాటు మీకు సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఉండడం జరుగుతుంది. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు స్టెప్ 1 మీరు వచ్చేసి రిజిస్టర్ చేసుకోవాలి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ ఫీజు కూడా సబ్మిట్ చేసేసి
అప్లికేషన్ ఫీజ్ సబ్మిషన్ ఎందుకంటే అసెస్మెంట్స్ చేయడానికి మీ అప్లికేషన్ అని సబ్మిట్ చేయడం జరుగుతుంది. మీ సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్స్ అసెస్మెంట్ చేసి మీకు ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి అని ఒక మెయిల్ వస్తుంది. అందుట్లో మీకు 2 స్టేజెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆన్లైన్ అసెస్మెంట్ లెవెల్ 1 వచ్చేసి ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ పర్సనాలిటీ. అది కనుక మీరు క్వాలిఫై అయితే లెవెల్ 2 సేల్స్ సిచ్యువేషన్, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ ఇది చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. క్యాండిడేట్ హ్యావ్ టు పాస్ లెవెల్ 1 టు మూవ్ టు లెవెల్ 2 అని క్లియర్గా మెన్షన్ చేశారు. డేట్ అండ్ టైమ్ ఆఫ్ స్లాట్ ఆన్ ది ఆన్లైన్ అసెస్మెంట్స్ ఐ విల్ బి ఇంటిమేటెడ్ ఆన్ ది రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు ఆన్లైన్ అసెస్మెంట్స్ చేయాలి అని ఈమెయిల్కి అయితే రావడం జరుగుతుంది. మీరు క్వాలిఫై అయ్యారు 1 నుంచి 2కి అని క్లియర్గా చెప్తారు. స్టెప్ 3 వచ్చేసి మనకు ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్ అనేవి ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. వచ్చేసి అది కూడా ఓన్లీ కమ్యూనికేషన్ వయా మెయిల్ అని ఉంటుంది స్టూడెంట్స్. వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇష్యూడ్ అడ్మిషన్ లెటర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్. మీరు ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశాక మీకు అడ్మిషన్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. Candidates who finally join the campus will be issued a provisional letter of appointment from Axis Bank during the course of the program stress. మీకు వచ్చేసి మీరు ప్రోగ్రామ్ కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ప్రొవిజనల్ లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వచ్చేసి ఆ అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసి మీరు అసిస్టెంట్ మేనేజర్గా బ్యాండ్ 1లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది విత్ 4,54,000 శాలరీ. వచ్చేసి ఆ శాలరీ మీకు వచ్చేటప్పుడు మీకు ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చిన ఆ అమౌంట్ కూడా డిడక్ట్ అయ్యి వస్తుంది నెట్ అమౌంట్. మీకు డాక్యుమెంట్స్ చూసుకుంటే కనుక మీ అడ్రస్ ప్రూఫ్కి పాస్పోర్ట్ కానీ లైసెన్స్ కానీ ఉంటే సరిపోతుంది. లేదంటే ఓటర్ ఐడి కార్డ్, బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కూడా పాస్పోర్ట్, డ్రైవింగ్ లేదా బర్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. లేదంటే హెచ్ఎస్ సర్టిఫికేట్, ఎలక్షన్ కార్డు, ఐడి రిక్వైర్డ్ వచ్చేసి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అకాడమిక్ సర్టిఫికేట్ వచ్చేసి 10th SSC మెమో మార్క్ షీట్స్, 12th మార్క్ షీట్స్ మెమో, దాంతో గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, మార్క్ షీట్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవన్నిటితో ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోండి. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను, నేను కూడా ఐసిఐసిఐ బ్యాంక్ పిఓ మణిపాల్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి నేను క్లియర్గా చెప్తాను. వచ్చేసి ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్స్ అని చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక స్టేజ్లో ఈ జాబ్ జాయిన్ అయ్యి నాకు ఎడ్యుకేషన్ లోన్ కూడా బ్యాంక్ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ ఒక 3 years వర్క్ చేసి ఆ 3 years ఎక్స్పీరియన్స్ మీద మనము బ్యాంకింగ్ ఇండస్ట్రీలో చాలా జాబ్స్ అయితే ఉండడం జరుగుతుంది. గవర్నమెంట్కి సంబంధించిన IBPS RRB నుంచి మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. స్కేల్ 2కు సంబంధించి, అలాగే స్కేల్ 3కి సంబంధించి. స్కేల్ 2 రాయాలంటే మినిమం 2 years ఆఫ్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. సో ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ని మనం తీసుకొని స్కేల్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను స్టూడెంట్స్. వచ్చేసి IBPS RRB. ఎందుకంటే స్కేల్ 2 ఎక్స్పీరియన్స్ కావాలంటే ప్రతి ఒక్క అభ్యర్థి ఫస్ట్ ఇనిషియల్గా ప్రైవేట్ బ్యాంక్లో కానీ ఏదైనా ఒక సంస్థలో పనిచేయాల్సి ఉంటుంది. సో మనకు కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎలిమినేషన్ అవుతుంది. కాబట్టి సో అక్కడ మీరు అప్లై చేసుకొని డైరెక్ట్గా మేనేజర్ లెవెల్లో మీరు గవర్నమెంట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ స్టూడెంట్స్, అంటే ఆ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, మన ఆంధ్రప్రదేశ్లో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, అలాగే మనకు సప్తగిరి గ్రామీణ బ్యాంక్. ఈ 5 బ్యాంకులకు మనం ప్రతి ఒక్క అభ్యర్థి అర్హులు అవుతారు. సో ఈ ప్రోగ్రామ్ మీరు లైట్ తీసుకోకండి, ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేయండి. మీకు లోన్ రాదని అనుకోకండి, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు, 3 లక్షలు కట్టమంటున్నారు, ఇది ఏం ప్రోగ్రామ్ అని డౌట్ అస్సలు ఉండొద్దు. మీ పేరెంట్స్ చెప్పండి, ఇది ప్రోగ్రామ్కి వచ్చేసి బ్యాంక్ వాళ్ళే మీకు లోన్ ఇస్తారు. మీ నాన్నగారిని గ్యారెంటర్ పెట్టుకొని మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. లోన్ మీరు జాబ్లో జాయిన్ అయ్యాక తీర్చొచ్చు. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాక ఇలా మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి గవర్నమెంట్వి. సో నెక్స్ట్ వచ్చేసి 5 years ఎక్స్పీరియన్స్ దాటితే సీనియర్ మేనేజర్గా ఆల్ ఓవర్ ఇండియా మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు, అది కూడా రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో నేను కూడా అలానే రాసుకొని ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ మన రీజనల్ రూరల్ బ్యాంక్స్లోనే ఒక మంచి బ్యాంక్లో నేను వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ సీనియర్ మేనేజర్. సో దానికోసమే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను, మీ అందరికీ బెనిఫిట్ అవుతుందని చెప్పి ఈ వీడియోని ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది ఈ యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ ఏంటి, అసలు